ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. మరి పరుగును తుదముట్టించాలి అనే ఆశ మనలో ఉండాలి. ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు పౌలు మరి ఫిలిప్పీ పత్రికలో చాలా చక్కగా రాశాడు. క్రీస్తు యేసునకు ఉన్నతమైన పిలుపునకు తగినటువంటి ఉన్నతమైన ఈ బహుమానం పొందవలెనని నేను గురి వద్దకు పరిగెత్తుచున్నాను. అంటే గురి వద్దకు మన పరుగును తుదముట్టించాలి అనే ఆశ ప్రతి క్రైస్తవుడుకు ఉండవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మనకు ఒక గురి ఉంది. గురి లేని వారి వలె మనం పరిగెత్తట్లేదు. మనకొక గురి ఉంది. ఏ ఆటగాడైనా ఏ ఒలింపిక్స్లో కానీ అథ్లెటిక్స్లో కానీ పరిగెత్తే ప్రతి ఆటగాడికి కూడా ఒక గురి అనేది, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ప్రతివాడు పరిగెత్తే ప్రతివాడు కూడా ఆ గురి వద్దకు పరిగెత్తాలి. నేనే ముందుగా వెళ్ళాలి, నేనే ఆ గురిని చేరుకోవాలి అనేటటువంటి ఒక గురి కలిగి పరిగెత్తుతారు ఎవరైనా సరే. ఆ గురి లేకుండా ఎవరో పరిగెత్తరు. ఒకవేళ గురి లేకుండా పరిగెత్తామనుకో, మనం ఎటు పరిగెత్తుతున్నామో మనకి తెలియదు, ఎటు వెళ్ళిపోతున్నామో మనకి తెలియదు, ఎక్కడ వెళతామో ఎక్కడ పడిపోతామో మనకి తెలియదు. అందుకని మన గురి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన గురి ఆయనే. అందుకని యేసు వైపు చూచుచు అనే మాట ఉంది. యేసు వైపు చూడాలి. ఆయనే మన గురి, మన తీరము, మన యొక్క గురి సమస్తము ఆయనే. ఆయన యొద్దకు మనము పరిగెత్తేవారిగా ఒక ఆశ కలిగి ఉండాలి. అంటే యేసు ప్రభువుని మనం యేసు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తున్నారు కదా, మధ్యాకాశంలోకి ప్రభు వస్తున్నారు కదా. ఏదో విధంగా నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని మధ్యాకాశంలో నేను కలుసుకోవాలి. హల్లెలూయా. నేను కలుసుకోవాలి, ఆయన్ని మధ్యాకాశంలో నేను కలుసుకోవాలి. మరి అప్పటి వరకు ఈ విశ్వాసం అనే పరుగు పందెములో నేను చెప్పండి పరిగెత్తాలి. పరిగెత్తడమే కాదు, నా పరుగును తుదముట్టించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పరుగును తుదముట్టించాలి. ఎందుకు ఈ మాట ఒకసారి మనం తిమోతి పత్రికలో అంటున్నాడు కదా పౌలు, 2వ పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును. ఆహా, ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది! ఎంత గొప్ప సాక్ష్యం ఇది! చూడండి, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని. అంటే మనం దేనికోసం ఆశపడాలి? మన పరుగును మనము తుదముట్టించాలి అనే ఆశ మనలో ఉండాలి. హల్లెలూయా. మన పరుగును తుదముట్టించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన ఒక మాట అన్నారు. ఏమిటంటే లూకాసు వార్తలో 9వ అధ్యాయము 62వ వచనంలో యేసు ప్రభు వారు ఒక మాట అంటారు. చూడండి, చూడండి. నాగటి మీద చెయ్యి వేసి వెనుక తట్టు చూచువాడెవ్వడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. చూసారండి, నాగటి మీద చెయ్యి వేసాం,
నాగటి మీద చెయ్యి వేసిన వాడు ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? ఏమండి చెప్పట్లేదండి ఎవరు? ముందుకే వెళ్ళాలి. నాగటి మీద చెయ్యి వేసిన వాడు ముందుకే వెళ్ళాలి. ఏమండి ఒక్కసారి నువ్వు ప్రభువులో ఆయనను అంగీకరించి రక్షణ పొందిన తర్వాత ఈ విశ్వాసములో, ఈ రక్షణలో నువ్వు పొందుకున్నటువంటి ఈ పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధమైన పిలుపులో నువ్వు ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? చెప్పట్లేదండి ఎవరు? ముందుకే వెళ్ళాలా? అందుకని యేసు ప్రభు అంటున్నాడు కదా, నాగటి మీద చేయి వేసిన వాడు. కానీ ఈనాడు చాలామంది ప్రియదేవులరా వెనుదిరుగుచున్నట్టుగా కనబడతా ఉంది. బైబిల్లో కూడా ఒక సందర్భాన్ని చూపిస్తా మీకు. యోహాను సువార్త 6వ అధ్యాయములో 66వ వచనంలో చదవండి ఒకసారి. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అమ్మా ఎంత మాట ఉందరు ఇక్కడ. మళ్ళీ చదువమ్మా. ఎప్పటి నుంచి? అప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? యేసు ప్రభు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు ఆయన. ఆ మాట విన్నక్కడి నుంచి వీళ్ళకి ఒక మనసులో కలవరం బయలుదేరింది. ఆయన శరీరం మనం తినడం ఏంటి, ఆయన రక్తాన్ని మనం త్రాగడం ఏంటి అంటే, ఈ రోజునైతే మనకందరికీ తెలుసు ఆయన శరీరము ఆయన రక్తము మనం బల్లారాధన ద్వారా మనం తీసుకుంటున్నాం, మనకు తెలుసు. కానీ ఆ రోజున వాళ్ళకి తెలియదు పాపం. ఎందుకు తెలీదు? అప్పటికి ఇంకా సంఘం లేదు, సంఘం యొక్క క్రమం లేదు, అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు సిలువ వేయబడలేదు, ఏమీ లేదు. ఇంకా అప్పటికి ఏమీ లేదు. మరి ఏమీ లేని ఆ సమయంలో ప్రభు ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అని ప్రభు అంటే, ఆ మాట వారికి ఎలాగుంది? చాలా కఠినమైన మాటలాగా ఉంది. ఇదేంటి, మనం ఆయన శరీరం తినటం ఏంటి, మనం ఆయన రక్తాన్ని త్రాగడం ఏంటి? ఇది మనకి చాలా కఠినమైన మాట చెబుతున్నాడు ఏంటి ఈయన. ఇప్పుడు ఆయన శరీరాన్ని మనం ఎలా తింటాం, ఆయన రక్తాన్ని మనం ఎలా త్రాగుతాం అని చాలామంది మరి ఆయన మాటలను అర్థం చేసుకోలేకపోయారు. మెయిన్ వచ్చిన చిక్కు ఏంటంటే, దేవుని మాటలో అర్థము కాక చాలామంది వెనదిరిగి వెళ్ళిపోతున్నారు. అర్థమైతే ఏమండి, అర్థమైతే వెనుదిరిగి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన మాటలు అర్థం కాల వాళ్ళకి, అర్థం కాక వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభు వారు చెప్పిన చాలా మాటలు, ఆయన చెప్పిన సుబోధలో సువార్త అంతా కూడా ఎలా చెప్పాడు? ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు. ఉపమానము లేకుండా ఆయన ఏమీ చెప్పలేదు. ఉపమాన రీతిగా అంటే చిన్న చిన్న కథలో, చిన్న చిన్న కథల రూపంలో ఆయన పరలోక రాజ్య సువార్తను బోధించాడు ఆయన. మరి ఆ చిన్న చిన్న కథలో వాళ్ళకి అర్థం కాల. విత్తువాడు బయలుదేరాడు, కొన్ని విత్తనాలేమో త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని విత్తనాలేమో మంచి నేలలో పడినాయి. ఈ మంచి నేలలో పడిన విత్తనాలు ఏమంటే 30 దంతులు 60 దంతులు 100 అంతలుగా ఫలించినాయి. మరి ఈ మాటలు వారికి అర్థమైనయా? అర్థం కాల. శిష్యులకు కూడా అర్థం కాల. వారు ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభువుని అడిగారు, ప్రభా ఈ మాటల యొక్క భావం ఏమిటయ్యా అంటే, ప్రభు అన్నాడు కదా, మీరును గ్రహింపకుండా ఉన్నారా? అలాగైతే పరలోక రాజ్య మర్మాలని మీరు ఎలా గ్రహిస్తారు? మీకు తెలియదా ఈ మాట అని ప్రభు అక్కడ ఆ ఉపమానాన్ని చక్కగా ఆయన వివరించాడు, చక్కగా బోధించాడు ఆయన. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి,
యేసు ప్రభు చెప్పే మాటలో ఏమంటే ఆయన తేలిగ్గా చాలా అర్థమయ్యే రీతిగా చెబితేనే మనుషులకి అర్థం కాకపోతే పరలోక సంబంధమైన విషయాలు ఇంకెలా అర్థమవుతాయి చెప్పండి? అర్థం కాక చాలామంది దేవుని విడిచిపెట్టేస్తున్నారండి. ఆయన మాటలు అర్థం కావట్లేదు చాలామందికి. మరి యేసు ప్రభు వారిని విడిచిపెట్టి అనేకులు ఏమైపోయారంట? చదవరే, వాక్యం చదవరే, 66 వచనం. అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడించలేదు. దేవుని మాటలు అర్థముగాక వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధి వాళ్ళకి అర్థముగాక వెళ్ళిపోతున్నారు. దేవుని మందిరం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాక వెళ్ళిపోతున్నారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత పరిశుద్ధ దేవుడో, మన కొరకు ఆయన ఏం చేశాడో తెలియక చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అనేకులు. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? శిష్యులను చూసి ఆయన అన్నాడు కదా, ఆ 12 మంది శిష్యులను చూసి ఆయన అన్నాడు కదా, మీరును వెళ్ళిపోవాలనని అనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలని, నన్ను విడిచి నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారా అనంటే పేతురు అంటాడు వెంటనే, ప్రభువా మేము ఎవరి వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు ప్రభువుని విడిచిపెట్టలా. అనేకులు విడిచిపెట్టారు కానీ, అనేకులు ప్రభువుని వదిలి వెళ్ళిపోయారు కానీ శిష్యులు మాత్రం వదిలిపెట్టలేదండి. ఆ శిష్యులు వదిలిపెట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? 2 మాటలు ఉన్నాయి అక్కడ. 2 మాటలు ఉన్నాయి. ఈ రోజున ప్రభువుని హత్తుకునేవాడు ఎవడైనా సరే ఈ 2 మాటలు వినాలి. ప్రభువుని వెంబడించాలి అనేటటువంటి వాడు ఎవడైనా సరే ఈ 2 మాటలు ఒక పునాదిగా అతని హృదయంలో నాటబడాలి అంతే. ఒకటేంటంటే, ప్రభువా మేము ఎవరి వద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆయన మాటలు ఏ మాటలండి? చెప్పండి చెప్పండి. ఆయన మాటలు నిత్య జీవపు మాటలు, నిత్య జీవాన్నిచ్చే మాటలవి. ఏమండి? నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే మాటలవి, నిత్య జీవానికి నిన్ను సిద్ధపరిచే మాటలవి. దేవుని మాటలు విన్నప్పుడు మనం ఒకటే గమనించాలి, అవి నిత్య జీవపు మాటలు. అవి ఎవరు చెబుతారు మనకి? ఎవరైనా చెబుతారా? మీరు బయటికి వెళ్ళి, బాబు మీకు ఒక 10,000 ఇస్తాము, మాకు ఏదన్నా నిత్య జీవానికి వెళ్ళే మాటలు ఏమన్నా చెప్పండి అంటే బయట వాళ్ళు ఎవరన్నా చెబుతారా? దేవుడు కాకుండా, దైవజనుడు కాకుండా, ఏమండి చర్చిలో కాకుండా బయటికి వెళ్ళి కూర్చోండి. బయటికి వెళ్ళి కూర్చొని, బాబు 10,000 ఇస్తాం మీకు, నిత్య జీవానికి వెళ్ళే మాటలు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి? అన్నీ నాశనకరమైన మాటలే ఉంటాయి. అన్నీ నాశనానికి తీసుకెళ్ళే మాటలే ఉంటాయి. అన్నీ నరకానికి తీసుకెళ్ళే మాటలే ఉంటాయి. అన్నీ పాడు చేసే మాటలే ఉంటాయి. అన్నీ వెనక్కి లాగే మాటలే ఉంటాయి తప్ప నిత్య జీవానికి నడిపించే మాటలు వారి దగ్గర ఎక్కడ దొరకవండి. అయ్యే దొరకవు. మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట
మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఒకటేం చెప్పాను, యేసు ప్రభువుని వెంబడించడానికి 2 మాటలు, యేసు ప్రభువుని హత్తుకోవడానికి 2 మాటలు. ఏంటి ఆ 2 మాటలు? ఆయన తప్ప నిత్య జీవపు మాటలు ఎక్కడా దొరకవండి, ఆయన దగ్గరే దొరుకుతాయి. రెండవది, నీవు దేవుని పరిశుద్ధుడవు. రెండవ మాట ఏంటంటే నీవు పరిశుద్ధుడవు. నువ్వు ప్రభువుని హత్తుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. నేను ఇంకో మాట చెబుతున్నా, అటువంటి దేవుడు ఎవరైనా ఉంటే మీరు నిరభ్యంతరంగా ఆ దేవుణ్ణి హత్తుకొని వెళ్ళిపోవచ్చు. సవాల్ చేస్తున్నాను నేను. అటువంటి దేవుడు ఎవరైనా ఉంటే, పరిశుద్ధుడైన దేవుడు ఎవరైనా ఉంటే, యేసు ప్రభు కాకుండా, ఏమండి, పరిశుద్ధత కలిగిన దేవుడు ఎవరైనా ఉంటే నిరభ్యంతరంగా ఆయనను నమ్ముకోవచ్చు. సవాల్ చేస్తున్నాను. కానీ లోకంలో ఎక్కడ వెతికినా దొరుకుతాడా అటువంటి దేవుడు? మనకి దొరకడు. ఎక్కడ వెతికినా దొరకడండి. లోకములో ఒకే ఒక దేవుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పలు వేదాలలో మత పాపమే సోకని పరిశుద్ధుడేడి. పాప పరిహారార్థం శిల్వ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వడు. పాప పరిహారార్థం శిల్వ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వడు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? హల్లెలూయా. నువ్వు ఆయన వెంబడించడానికి 2 మాటలు చెప్పాను. ఒకటి నేనే చెప్పాలా, మీరు చెప్పకూడదా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆయన మాటలు జుంటె తేనె కన్నా మధురమైన మాటలు. అసలు ఎంత రుచో తెలుసా? మీరు ఎప్పుడన్నా జుంటె తేనె తిన్నారా? మీరు జుంటె తేనె ఎప్పుడన్నా తిన్నారా? ఆ జుంటె తేనె అంటే మనకి అక్కడ ఆ రోడ్డు పక్కన దొరికేది కాదు. అది జుంటె తేనె అంటే ఆ ఏజెన్సీ ఏరియాల్లో ఉంటుందన్నమాట. ఆ జుంటె తేనె అనేది చాలా రుచిగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది. దానికంటే కూడా దేవుని మాటలు చాలా మధురంగా ఉంటాయి. హల్లెలూయా. ఆ మధురమైన మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి? ప్రభు దగ్గరికే దొరుకుతాయి మనకి. రెండవది, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన ఏమండి? పరిశుద్ధుడే కదా మన జీవితాన్ని పరిశుద్ధతలోకి నడిపించేది.
పరిశుద్ధ దేవుడే కదా మనల్ని పరిశుద్ధులుగా మార్చేది, అవునా కదా? ఏమంటే పరిశుద్ధత లేనివాడు మనల్ని పరిశుద్ధతలోకి ఎలా నడిపించగలుగుతాడు? పరిశుద్ధత లేని దేవుడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని పరిశుద్ధతలోకి నడిపించగలుగుతారా? నడిపించలేరు. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, ఒక అతను ఈ నూనె అమ్ముకునేవాడు ఆ మార్కెట్లో తల నూనె అమ్మేవాడు మార్కెట్లో నిలబడి చెబుతున్నాడు, అరుస్తున్నాడు, రండి ఈ తల నూనె మీరు కొన్నారంటే బోడిగుండు మీద కూడా ఇప్పి జుట్టు వచ్చేస్తుంది అని కేకలేస్తున్నాడు. ఎవడో రావట్లేదు, ఎవడో ఆడెంగ చూడట్లేదు. ఏంటి అని మధ్యాహ్నానికి అలసిపోయి చాలా నిరాశగా కూర్చున్నాడు. ఓ పెద్ద ఆయన అడిగాడు, ఏంట్రా బాబు అంత నిరాశగా ఉన్నావు ఏంటి అని అంటే, అయ్యా ఉదయం నుంచి మార్కెట్లో అరుస్తున్నాను, నా ప్రోడక్ట్ ఎవడు కూడా కొనట్లేదయ్యా, ఈ నూనె ఒక్క సీసా కూడా ఎవడో కొనటలేదు, మరి ఎందుకనో నాకు అర్థం కావట్లేదంటే, నాకు అర్థమైందిరా అన్నాడట. నాకు అర్థమైంది. ఎందుకని? ఏమర్థమైంది నీకయ్యా అని అంటే, అరే నీ తలే బట్ట బుర్రగా ఉందిరా, నీ తలే బోడిగుండులాగా ఉంది, ఆ బోడిగుండు వేసుకొని నువ్వు మార్కెట్లో నిలబడి మీకు ఇప్పి జుట్టు వచ్చేస్తుంది, రింగులుగా వస్తుందంటే ఎవరిని నమ్ముతాడరా అని ఆయన చెప్పాడంట. నిజమే కదా? ఏమండి, పరిశుద్ధత లేనివాడు ఎవరిని పరిశుద్ధతలోకి నడిపించలేడు. మరి ఇక్కడ గమనిస్తే కనుక పరిశుద్ధ దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా లేరు. అందుకని ప్రభు శిష్యులు అంటున్నారు కదా, అయ్యా నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువి నీవే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే అనేకులు ఈరోజు కూడా ప్రభువుని వెంబడించలేక అనేకులు ఈరోజు కూడా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, వెంబడించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రియ దేవుని పిల్లరా, ఆయన నిత్య జీవపు మాటలు గలవాడనే సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన పరిశుద్ధ దేవుడు అనే సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని పిల్లలు అందుకని వెంబడించలేకపోతున్నారు. అయితే పౌలు ఏమన్నాడు? నా పరుగును తుదముట్టించవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇది ఆశ. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశ కలిగి ఉండాలి. యేసు ప్రభు అన్నట్టుగా నాగటి మీద చెయ్యి వేసిన వాడు ఎవడో కూడా వెనుదిరిగి చూడకూడదు, వాడికి ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం అనేది ఉండకూడదు. దేవుని పిల్లరా, బైబిల్ ఇంకా చాలామంది ఉన్నారు. ఏమండి, అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఏ ప్రేమ చల్లారిపోతుంది? దేవుని ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుంది చెప్పండి? అక్రమము విస్తరించుట చేత, అక్రమమైన మార్గములో నడుచుట చేత, అక్రమమైనది మన హృదయంలోనికి వచ్చుట చేత అనేకులు ఏమైపోతుంది? ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి. అందుకే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘానికి అంటాడు కదా, ఇదిగో నీ మొదటి ప్రేమను నీవు మరచిపోయావు, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టేశావు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. యు హ్యాస్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్, యు హ్యాస్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నువ్వు మొదటి ప్రేమను మర్చిపోయావు. దేవుని మీద నీకున్న ప్రేమ మొదట ఇలాగే ఉందా? మొదట్లో ఇలాగే ఉందా? దేవుని కోసం ఎంతకైనా నువ్వు చేయడానికి ఇష్టపడ్డావు కదా,
దేవుని కోసం నువ్వు ఏది చేయడానికైనా సరే నువ్వు ముందుకొచ్చావు కదా, దేవుని బిడ్డగా నువ్వు ఏమి చేయడానికైనా రెడీగా ఉన్నావు కదా. కానీ ఇవాళ దేవుని కోసం ఏదన్నా చెయ్యాలి అని అంటే నేను కాదులే నువ్వు వెళ్ళరా, నేను కాదులే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఎందుకు సెకండ్కి వెళ్ళిపోయాం? ఫస్ట్లో ఉన్న మనం, మొదటి స్థలంలో ఉన్న మనం, ఫస్ట్ బెంచ్లో ఉన్న మనం ఎందుకు మనం లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అంటే మనం ప్రేమలో చల్లారిపోతున్నాయి. ప్రేమలో చల్లారిపోవడం వల్ల మనుషులు ఏం కోల్పోతున్నారు ఏమండి? ఆ ప్రేమ చల్లారిపోవడానికి ఏంటి కారణం? అక్రమము. నిజంగా ఈ అక్రమము అనేది మన జీవితాల్లోకి వచ్చిందనుకోండి, ఆ ప్రేమలు, దైవికమైన ప్రేమలు, యేసయ్య ఇచ్చిన ప్రేమలు మన జీవితాల్లో ఉండవు. అక్రమం అనేది మన దేవుని ప్రేమను మనలో నుంచి అదేం చేస్తుంది? తీసి అవతల పారేస్తుంది. అదే హృదయం అంతా అదే చోటు చేసుకుంటుంది. ఇక అదే ఆక్రమించుకుంటే ఇక ప్రేమకి చోటు ఎక్కడ ఉంది? ప్రేమకి ఆ స్థలం ఎక్కడుంది మన హృదయంలో? అందుకే బైబిల్ సారాంశం అంతా ఏంటంటే ప్రేమే. మన దేవుడు ప్రేమ స్వరూపి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకు చెప్పే సందేశం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమే మనలో లేకపోతే ఏమండి? ఆ ప్రేమే మనలో లేకపోతే మనం ఎలాగా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తాం? మనం అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ఏం చల్లారిపోతుంది? ప్రేమలో చల్లారిపోతున్నాయి. తండ్రి మీద, తల్లి మీద ఉండవలసిన ప్రేమలో బిడ్డలకు ఉండలేదు. ఏమండి? బిడ్డల మీద ఉండవలసిన ప్రేమలో తల్లిదండ్రులకు ఉండలేదు. అన్నదమ్ముల మధ్య ప్రేమలు విడిపోతున్నాయి. అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమలు విడిపోతున్నాయి. బంధువుల మధ్య ప్రేమలు విడిపోతున్నాయి. కారణం ఏంటంటే అక్రమము చేయుట ద్వారా ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుని మీద ఉండవలసిన ప్రేమ ఉండడం లేదు. సరే, మొత్తం మీద అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఏం చల్లారిపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. అయితే అంతము వరకు సహించిన వాడే, అంటే అంతము వరకు పరిగెత్తిన వాడే, అంతము వరకు పరుగును తుదముట్టించిన వాడే రక్షించబడతాడు. మధ్యలో ఎన్నో అపోహలు పెడతాడు సాతానుడు, ఎన్నో భ్రమలు పెడతాడు సాతానుడు. భ్రమలో ఏమండి? భ్రమలు అంటే ఏంటో తెలుసు కదా మనకి. భ్రమ అంటే ఎండమావులని మనం విన్నాం. ఎండమావులు అంటే ఏంటి? మనం ఇసుక ఎడారిలో మనం వెళ్తున్నప్పుడు మనకి ఎదురుగా నీళ్ల గుంటలు కనపడతా ఉంటాయి. కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం లేవు, అవి నీళ్లు లేవు. బాగా ఎండ వచ్చినప్పుడు మనకి ఎదురుగా ఏం కనపడతా ఉన్నట్టు? తార్ రోడ్డు మీద నీళ్లు అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తున్నట్టుగా కనబడతాయి. కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి నీళ్ళు ఉండవు. అవి ఎండమావులు అంటారు వాటిని. అవి భ్రమ, అంతే, భ్రమ. అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకుంటాం, కానీ అది భ్రమ. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ గమనిస్తే గనక మనం దేవుణ్ణి గురి వద్దకే పరిగెత్తే వారిగా ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. ఆ ఆశ మనలో ఉండాలి. పౌలు ఏమన్నాడు? నేను నా పరుగును తుదముట్టించి తిని, నా పరుగు నేను తుదముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. ఈ విశ్వాసం నుండి మనం తొలగించే భ్రమలు ఎన్నో మన జీవితాల్లోకి ఎదురవుతూ ఉంటాయి. ఆ భ్రమలకి మనం లొంగిపోయామా, ఈ పరుగులో మనం వెనక్కి పడిపోతాం, జారిపోతాం మనం. కానీ మనలో ఒక ఆశ ఉండాలి. ఏ ఆశ అది? నా పరుగును ఎలాగైనా సరే తుదముట్టించాలి. నా పరుగును నేను రక్షణ పొందాను, ఈ రక్షణ వస్త్రాన్ని నేను ధరించుకున్నాను. నా పరుగు, నా గురి దేనివైపు? యేసువైపు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మనకి ఉన్నతమైన బహుమానాన్ని తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ బహుమానము పొందునట్టుగా గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఆశ ఉండాలి మనలో. ఈ ఆశ లేకపోతే మనం పరిగెత్తలేం, ఆ బహుమానాన్ని మనము పొందుకోలేము.
మనం యేసు ప్రభువుని మనము కలుసుకోలేము, మధ్యాకాశంలో పరలోకంలో ఆయనతో ఉండే అవకాశం మనం పొందుకోలేము, ఏమీ పొందుకోలేము. మనం ఈ భ్రమలో తొలగిపోవాలి ముందు, ఈ అక్రమము మనలో తొలగిపోవాలి ముందు, అప్పుడే మనం ఈ పరుగును తుదముట్టించగలుగుతాం. దేవునికి స్తోత్ర. ప్రియ దేవుని పిల్లరా, ఇంకొక రెండవ మాట, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. సువార్త ప్రకటించాలి అనే ఆశ, ఇది అందరికీ ఉండాలి. కేవలం సేవకులుగా మాత్రమే కాదు, ఇది సువార్త ప్రకటించాలి అనే ఆశ అందరికీ ఉండాలి. అందరికి ఉంటేనే మన కుటుంబాలు మారతాయి. అందరికి ఉంటేనే మన కుటుంబాల్లో రక్షణ లేని వారు రక్షణ పొందుతారు. అందరికి ఉంటేనే మన బిడ్డలు మందిరంలోకి వస్తారు. అందరికి లేకుండా అయ్యగారికి ఒక్కడికే ఉందనుకోండి, ఏమండి, అందరికీ లేదు, అయ్యగారికి ఒక్కడికే ఉంది. సువార్త ప్రకటించవాలనేటువంటి ఆ బాధ్యత, ఆశ ఆయనకు ఒక్కడికే ఉంది. ఏమండి, మరి ఒక్క ఎద్దు ఎంత పొలం దున్నిద్ది చెప్పండి? పొలమేమో విస్తారంగా ఉంది, కోత ఏమో విస్తారంగా ఉంది. ఒక్క ఎద్దు దున్నిద్దామా? ఎలీషా ఏం చేశాడో తెలుసా? ఎలీషా 12 అరకల ఎడ్ల చేత పొలం దున్నుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకంటే 12 జతలో 24 ఎడ్లు ఉన్నాయి అక్కడ, అంతే కదా? 12 జతలో 24 ఎద్దులు ఉన్నాయి. 24 ఎద్దులతో 12 నాగళ్లతో పొలాన్ని దున్నుతున్నాడు. ఎందుకు దున్నుతున్నాడు? పొలమేమో విస్తారంగా ఉంది, మరి ఆ టయానికి పని ఏమవ్వాలి? ముగించబడాలి కదా. అదే ఒక్క ఎద్దు ఒక్క నాగలతో ఎంత పొలం దున్నుతాడు? అందుకని 12 అరకల ఎడ్ల చేత ఆయన పొలం దున్నుతున్న సమయంలో దేవుడు ఆయన పిలిచాడు. హల్లెలూయా. చూడండి, కోత ఏమో విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు. మరి ఆ పని చేసే బాధ్యత మనకు ఉండాలా వద్దా చెప్పండి? ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించవలసిన బాధ్యతను దేవుడిచ్చాడండి. కేవలం ఆదివారం మనం మందిరంలోకి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోవడమే కాదు, కానీ మరి ఇదిగో నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనేటటువంటి బాధ్యత, భారాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. వారి కోసం మనం సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. చూడండి, వాక్యము ప్రకటించుము. వాక్యమును ఏం చేయాలి? ప్రకటించుము. చాలా చక్కగా చెబుతున్నాడు దేవుడు. వాక్యాన్ని ఏం చేయాలి? నేనేం చేస్తున్నాను ఇక్కడ ఉండి? వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? వింటున్నారు. విన్నది ఏం చేయాలి మనం? విన్నది ఏం చేయాలి మనం? ఇప్పుడు 100 మాటలు చెప్పాను అనుకోండి, కనీసం 100 మాటలు గుర్తు లేకపోయినా కనీసం 10 మాటలన్నా, అవునా కదా? 10 మాటలన్నా మనసులో ఉంటాయిగా. ఆ 10 మాటలు ఏం చేయాలి మనం? ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి, చెప్పాలి అందరికీ. చెప్పాలి, అందరికీ చెప్పాలి. అందరికి చెప్పాలమ్మా. ఇంటి వాళ్ళకి చెప్పాలి, బిడ్డలకు చెప్పుకోవాలి, భర్తలకు చెప్పుకోవాలి. దేవుని వాక్యం ప్రకటించాలి. అక్కడికి వెళ్ళి ప్రకటన చేయాలి. అది మనందరి బాధ్యత. వాక్యమును ప్రకటించాలి. సమయమందు అసమయమందు. సమయం అనేది ఏమండి, దేనికైనా సమయం ఉంది, కానీ వాక్యాన్ని ప్రకటించడానికి సమయం అనేది ఏమన్నా ఉందా చెప్పండి? ఇప్పుడు తాగడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది, ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది, కానీ వాక్యాన్ని ప్రకటించడానికి సమయం లేదు. నువ్వు రాత్రి అయినా ప్రకటించవచ్చు, పగలైనా ప్రకటించవచ్చు, నువ్వు ఉదయమైనా ప్రకటించవచ్చు, సాయంత్రం అయినా ప్రకటించవచ్చు, ఏ సమయంలోనైనా వాక్యాన్ని ప్రకటించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనికి సమయం లేదు. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించు, ప్రయాసపడు.
దేనికోసం? నశించిపోతున్న ఆత్మల కోసం. హల్లెలూయా. మరి ఇంకో మాట ఉంది, చదువుదాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. సువార్త ప్రకటిస్తున్నను నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించ భారము ఎవరి మీద? మనందరి మీద. దేవుని స్తోత్రం. సువార్త ప్రకటించవలసిన భారము మనందరి మీద మోపబడి ఉన్నది. ఈ మాట ఆగి మరొకసారి చెబితే బాగుంటుంది అనుకుంటా. సువార్త ప్రకటించవలసిన భారము ఎవరికి వారు చెప్పండి. నా మీద మోపబడి ఉన్నది. ఏంటిది మోపబడింది? భారం. 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 ఏ భారం అది? ఏ భారము? సువార్త భారము. ఖాళీకి కూర్చుంటున్నారు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దేవుని నమ్ముకోవాలి. ఆయనే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఆయన దేవుని పరిశుద్ధుడు. నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. రక్షణ పొందు, మారుమనసు పొందు, దేవుని మందిరానికి రా. నువ్వు చెప్పేయి, ఆ బరువు దించేసుకుని యువతలకు వచ్చాయి. చెప్పడమే. బరువు దించుకోవడం అంటే ఏంటి? చెప్పడమే. బరువు దించుకోవడం అంటే చెప్పడమే. ప్రకటించుము, సమయమందును అసమయమందును నువ్వు సువార్తను ప్రకటించుము. ఒకవేళ నేను ప్రకటించను అని అన్నావనుకో, అయ్యో సువార్త ప్రకటించని ఎడలా నాకు శ్రమ. మనం రక్షించబడ్డాం, బాగానే ఉంది. రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళకి రక్షణ ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉన్నది కదా. ప్రకటించండి, ఏం పర్వాలేదు. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో. హల్లెలూయా. మంచి మాటలు. ఇంకా ఆఖరిగా ఒక మాట చదివించేసి ముగించేస్తాను. 2వ పత్రిక పేతురు 3వ అధ్యాయము 12వ వాక్యం. ఇది 3వది. దేవుని రాకడ దినము కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో. 3వది ఏంటంటే రాకడ కొరకైన ఆశ. హల్లెలూయా. మన పరుగును తుదముట్టించాలి అనే ఆశ మనలో ఉండాలి. ఈ పరుగును తుదముట్టించేటప్పుడు ఎన్నో లోక ఆశలు, భ్రమలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. వాటిని జయించాలి, పరుగును తుదముట్టించాలి. హల్లెలూయా. 2వది ఏంటంటే సువార్తను ప్రకటించవలసిన ఆశ బాధ్యత. ఇది ఆశ. నేను ప్రకటిస్తానయ్యా. ఎవరు వెళ్ళేద్దరు నా కోసం? నేను ఎవరిని పంపుదును? యెషయా గ్రంథంలో ఉంది 6వ అధ్యాయంలో. అని అంటే యెషయా అన్నాడు, నన్ను పంపు. హల్లెలూయా. నన్ను పంపయ్యా. ఐఆమ్ రెడీ. నేను రెడీగా ఉన్నాను ప్రభువా. నీ సువార్తను ప్రకటించడానికి నేను రెడీగా ఉన్నాను. నీ మాటలో ప్రజలకు తెలియచేయడానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను పంపించయ్యా, నన్ను పంపించు. సువార్త ప్రకటించవలసినటువంటి ఆశ నాకు ఉంది, నన్ను పంపించయ్యా. మరి ఆ ఆశ, బాధ్యత, భారం ప్రభు మనందరి మీద ఉంచాడు. హల్లెలూయా. ఇక 3వది క్రీస్తు 2వ రాకడ కొరకైన ఆశ. హల్లెలూయా. ఆశతో కనిపెట్టాలి. దేనికోసం? రాకడ కోసం ఆశతో కనిపెట్టాలి. మరి ఆశతో కనిపెట్టాలి అని అంటే ముందు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత యందు, ప్రవర్తన యందు, సమస్తమునందు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన రాకడ వచ్చిందనుకో, ఉండు ప్రభువా, నేను ఇప్పుడే వెళ్ళి నన్ను నేను సరి చేసుకొని అప్పుడు వస్తాను ప్రభువా నేను అంటే కుదరదా?
ప్రభా ఇప్పుడిప్పుడే ఉండు, నాలో ఒక చిన్న తప్పు ఉందయ్యా, దాన్ని సరి చేసుకుని వచ్చేస్తానయ్యా ఉండు అంటాకి లేదు. రెప్పపాటులోనే, దేని స్తోత్రం కలుగును గాక, రెప్పపాటులోనే ప్రభు రాకడ వచ్చేస్తుంది. అవకాశం లేదికా, సమయం లేదికా. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలి? పరిశుద్ధత యందు, ప్రవర్తన యందు, ప్రార్థన యందు, విశ్వాసమందు, రక్షణ యందు జాగ్రత్తగా ఉండాలి. మరి అది వచ్చే ముందే మనం ఏం చేయాలా? సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదువు, సిద్ధపడకపోతే నువ్వు విడువబడుదువు. ప్రభు రాకడ కోసం మనం అందరం ఏం చేయాలా? ఆశతో కనిపెట్టుకొని ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలమ్మా మనం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.